అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు పెద్ద వార్త అయితే రావడం జరిగింది. ఇక ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి ఈ వైఎస్ఆర్ చేయూత 18,750 రూపాయలు అయితే తిరిగి మళ్ళీ కూడా వాయిదా పడింది. ఇక తేదీని మారుస్తూ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. ఇక ఈ వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి 18,750 రూపాయలను ఏ తేదీ నుంచి కూడా జమ చేస్తున్నారు. ఇక మనకు దీనికి సంబంధించి మహిళలు ఏవైనా చేసుకోవాల్సిన అవకాశం ఉందా అనే వివరాలన్నీ కూడా తెలియజేస్తాను. ఇక ముందుగా ఏ జిల్లాల వారికి ఏ బ్యాంక్ ఖాతాల వారికి డబ్బులు పడతాయనే విషయాన్ని కూడా తెలుసుకుందాం. అలాగే మనకు మరికొన్ని అప్డేట్స్ అయితే ఉన్నాయి. నిన్నటి రోజున ఏపీ కేబినెట్ అనేది సమావేశమయ్యి కొన్ని కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది. ఆ విషయాలన్నీ కూడా మనం తెలుసుకుందాం. వీడియోను ముందుగా లైక్ చేయండి. ఈ విధంగా లైక్ బటన్ అయితే ఉంటుందండి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది, లైక్ చేసేయండి. దాని పక్కనే లైక్ బటన్ పక్కనే షేర్ అని ఉంటుంది. ఆ షేర్ పైన కూడా మీరు క్లిక్ చేసేస్తే మీకు తెలిసిన వాళ్ళకు, బంధువులకు, స్నేహితులకు అందరికీ కూడా మీరు మనకు సోషల్ మీడియా ద్వారా మీరు తెలియజేయచ్చు. అలాగే ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. గంట పైన నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు. ఇక మనం వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కులాలకు సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం 45 నుంచి 60 సంవత్సరాల లోపునటువంటి మహిళలకైతే ఈ వైఎస్ఆర్ చేయూత అనే పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది. ఇక ఈ వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా మనకు ఇప్పటి వరకు చూసుకుంటే 3 విడతల డబ్బులు అయితే జమ అయింది, 18,750 రూపాయల చొప్పున. ఇక ఈ విషయాలన్నీ కూడా మీకు తెలుసు, మళ్ళీ కూడా నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం అయితే లేదనమాట. ఇక 4వ విడతకు సంబంధించి కూడా మనకు ఈ నెల 5వ తారీఖు నుంచి కూడా డబ్బులు వేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసిందనమాట. తిరిగి మళ్ళీ కూడా తేదీని అయితే పొడిగించడం జరిగింది. ఇక ఏ తేదీన డబ్బులు వేస్తున్నారు, మనకు మహిళలు ఏవైనా చేయాలనే వివరాల్లో అయితే వెళ్దాము. అంతకంటే ముందుగా మరికొన్ని అప్డేట్స్ అయితే ఉన్నాయి, అవన్నీ కూడా ఒకసారి చర్చించుకుందాం. నిన్నటి రోజున ఏపీ కేబినెట్ అనేది సమావేశం కావడం జరిగింది. ఇక ఈ ఏపీ కేబినెట్లో పలు పథకాలకు ఆమోదాలు అయితే లభించాయి. అలాగే దీంతో పాటు కూడా మనకు ఈ నెల 5వ తారీఖు నుండి కూడా అసెంబ్లీ సమావేశాలు అనేది నిర్వహించి ఈ అసెంబ్లీలో ఏవైతే కేబినెట్లో నిర్ణయాలు తీసుకున్నారో వాటందరికీ కూడా డబ్బులు అయితే కేటాయించే పనిని అయితే మొదలు పెట్టబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఇక నిన్నటి రోజున కేబినెట్ మీటింగ్లో ప్రస్తావించిన అంశాలను చూసుకుంటే మనకు 6,100 పోస్టులతో మెగా డిఎస్సిని ప్రకటించనున్నట్లు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలిపిందనమాట. ఇక దీనికి సంబంధించి అసెంబ్లీలో మనకు తీర్మానం అనేది చేసి నోటిఫికేషన్ కూడా విడుదల చేయబోతున్నారు. ఇక రెండోదిగా చూసుకుంటే మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కులాలకు సంబంధించి 45 నుంచి 60 సంవత్సరాల లోపు మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మనకు ఈ వైఎస్ఆర్ చేయూత అనే పథకం ద్వారా 18,750 రూపాయలను అయితే జమ చేయాల్సి ఉందన్నమాట. ఇక గతంలో చెప్పిన తేదీ కనుక చూసుకున్నట్లయితే ఈ వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి మనకు 18,750 రూపాయలను 4వ విడత డబ్బులుగా కేవలం మనకు ఏదైతే 5వ తారీఖు నుంచి కూడా 14వ తారీఖు వరకు కూడా ఈ వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి 18,750 రూపాయలు అనేది జమ చేస్తాం. ఇక మనం అందరం అయితే అనుకున్నామండి, ఏపీలో మనకు 2 నెలల ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి, మనకు ఏప్రిల్లో ఎలక్షన్స్ జరుగుతాయి కాబట్టి ఇక ఈ నెల 15వ తారీఖున అంటే 2వ వారం నుంచి కూడా మనకు ఈ ఎలక్షన్ కోడ్ అనేది ఇస్తారనుకున్నాం. కానీ మనకు ఎలక్షన్ కోడ్ అయితే ఇవ్వలేదండి. ఇక వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి డబ్బులను మనకు 2వ వారంలోనే విడుదల చేయబోతున్నారు. తేదీ కూడా చెప్తాను, అలాగే మహిళలు ఏం చేయాలనే విషయాలు కూడా చెప్తానన్నమాట. ఇక ఈ నెల 16వ తారీఖు నుంచి కూడా మనకు ఈ వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి 4వ విడత 18,750 రూపాయలను నిధులను జమ చేస్తామని మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే మరొకసారి అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట. ఇక మొత్తానికి వైఎస్ఆర్ చేయూతకు సంబంధించినటువంటి డబ్బులు అయితే ఈ నెల 16వ తేదీన అయితే విడుదలవుతాయి. గత తేదీ చూసుకున్నట్లయితే 8వ తేదీ నుంచి కూడా డబ్బులు అయితే వేస్తామన్నారు. కానీ ఇప్పుడు 16వ తేదీకి అయితే మార్చడం జరిగింది. ఇక ఈ 16వ తేదీ నుంచి కూడా మనకు ఈ వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి మనకు డబ్బులు అయితే రావడం జరుగుతుందన్నమాట. ఇక మహిళలకి డబ్బులు ముందుగా మీకు జమ కావాలంటే ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి. వీడియోని ఇంకా మంచి అప్డేట్స్ అయితే ఉంటాయి. వీడియోని లైక్ చేసేయండి, షేర్ చేసేయండి, అలాగే చివరి వరకు చూడండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మహిళలకు ఈ వైఎస్ఆర్ చేయూత కింద 18,750 రూపాయలు 4వ విడత డబ్బులు జమ కావాలంటే ఖచ్చితంగా ప్రతి మహిళ కూడా వారి యొక్క బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలండి. గత వీడియోలో కూడా నేను చెప్పడం జరిగింది, నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనమాట. ఈ యొక్క లింక్ అనేది ఉంటేనే మీకు వెంటనే కూడా
ప్రభుత్వం డబ్బులు విడుదల చేసిన 1 గంట 2 గంటల లోపు మీ యొక్క బ్యాంక్ ఖాతాలోకి డబ్బులు అయితే వస్తాయండి. ఈ విషయాన్ని అక్కచెల్లెమ్మలందరూ కూడా గ్రహించి మనకు వెంటనే మీకు 1 లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు కనుక ఉంటే ఈ వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి డబ్బులు అయితే పడుతుంది. కాబట్టి మనకు వెంటనే కూడా మీరు ఈ విధంగా చేయండి, మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుందని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది. కాబట్టి మహిళలందరూ కూడా ఈ విషయాన్ని అయితే గమనించుకోవాలి. అలాగే మనకు అసెంబ్లీ సమావేశాల్లో కూడా మనకు కీలక నిర్ణయాలు అయితే రాబోతూ ఉన్నాయి. ఇక ఈ వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి 5,000 కోట్ల రూపాయలను కూడా మనకు విడుదల చేయబోతూ ఉన్నారు. ఇక అంతకంటే ముందుగానే చూసుకున్నట్లయితే ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మనకు వచ్చే ఎన్నికలకు సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సంచలనమైనటువంటి మేనిఫెస్టో అనేది విడుదల చేయనున్నట్లు, ఇక అతి ముఖ్యమైన పథకం ఈ ఎలక్షన్స్ కంటే ముందే మనకు రైతు రుణమాఫీని 2 లక్షల రూపాయల వరకు కూడా చేస్తామని మేనిఫెస్టోలో ఇవ్వబోతున్నట్లు కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చింది. ఇప్పటికే ఈ విషయానికి సంబంధించి పలుమార్లు మనకు అధికారులు అయితే చర్చలు జరుపుతూనే ఉన్నారు. అంటే ఇది సాధ్యం అవుతుందా, సాధ్యం కాదా, మనం ఊరికేనే చేయలేనటువంటి హామీని ఎలాగూ ఇవ్వలేం కాబట్టి ఇది జరిగితేనే ఇవ్వాలనే ఉద్దేశంతో మనకు దీనికి సంబంధించి మనకు వర్క్ అయితే జరుగుతుంది. రైతు రుణమాఫీ కూడా ప్రకటించే అవకాశం కూడా ఉందన్నమాట. ఇక అమ్మఒడికి సంబంధించి కూడా కొంతమంది అడుగుతున్నారండి. అమ్మఒడికి సంబంధించి ఎటువంటి అప్డేట్ లేదండి. మనకు ఎక్కడా కూడా అమ్మఒడికి సంబంధించి 4వ విడత డబ్బులు అయితే వేయాలి. ప్రతి సంవత్సరం కూడా ప్రభుత్వం ఏంటంటే జూన్ నెలలో ఈ అమ్మఒడి పథకాన్ని అయితే విడుదల చేస్తుంది. ఇక జూన్ నెలలో విడుదల చేయాలంటే కాబట్టి మనకు ఏప్రిల్ ఎలక్షన్స్ అయిపోతాయి కాబట్టి మనకు జూన్లో మళ్ళీ కూడా కొత్త ప్రభుత్వం ఏదైతే ఏర్పడుతుందో ఆ ప్రభుత్వం తిరిగి మనకు ఈ పథకాలన్నింటి కూడా కొనసాగిస్తుందని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి అమ్మఒడికి సంబంధించి ఎటువంటి అప్డేట్ లేదండి. దీనికి సంబంధించి ఎవరు కూడా మనకు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అప్డేట్ వచ్చిన వెంటనే కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. ఇక ప్రస్తుతానికి మనకు ఈ వైఎస్ఆర్ చేయూత డబ్బులను అయితే ఈ నెల 16వ తారీఖు నుంచి కూడా మనకు 25వ తారీఖు వరకు కూడా జరుగుతుంది. అంటే 10 రోజుల పాటు కూడా మనకు ఈ కార్యక్రమం అనేది ఉంటుంది. అంటే డబ్బులు విడుదల చేసిన రోజే డబ్బులు అనేది మీ యొక్క ఖాతాలో జమ కావండి. రోజుకు కొంతమంది చొప్పున డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా కంగారు పడకుండా ఉంటే మీకు ఈ వైఎస్ఆర్ చేయూత కింద 18,750 రూపాయలు అయితే రావడం జరుగుతుందండి. ఈ విషయాన్ని మహిళలందరూ కూడా గమనించాలి. అలాగే మహిళల ఆర్థికాభివృద్ధి కోసం ఎంతో పాటుపడుతున్నటువంటి మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మరికొన్ని పథకాలను అయితే తీసుకురాబోతున్నారు వచ్చే ఎలక్షన్స్కి సంబంధించి. కాబట్టి ఈ విధంగా మనకు మహిళలకైతే డబ్బులు అయితే రాబోతున్నాయి. కాబట్టి ఇక ఎవరైతే వైఎస్ఆర్ చేయూతకు దరఖాస్తు చేసుకుని మీ యొక్క వాలంటీర్ల దగ్గర ఈకేవైసీ అనేది చేయించుకున్నారో వారందరికీ కూడా డబ్బులు అయితే వస్తాయి. మీరు నిశ్చింతగా పడుకోవచ్చు అనమాట. ఎటువంటి ఇబ్బంది లేదు, నిశ్చింతగా నిద్రపోవచ్చు, మీకు డబ్బులు అయితే వస్తుంది. ఇక ఈకేవైసీ ఎవరైతే చేసుకోలేదో వారికి అయితే డబ్బులు రావు. వారికి 28వ తేదీ వరకు కూడా అవకాశం ఇచ్చింది. అంటే గ్రీవెన్స్ రైజ్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది. ఎవరైతే గ్రీవెన్స్ రైజ్ చేసుకున్నారో వారందరికీ కూడా ఈ నెల 16వ తారీఖున వైఎస్ఆర్ చేయూత కింద 18,750 రూపాయలు అయితే రావడం జరుగుతుంది. ఇది సమాచారం. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి.